అమీర్ ఖాన్ క్యామియో కానీ ఉపేంద్ర క్యామియో కానీ చాలా వేస్ట్ అనిపించింది. ఇంకా పార్ట్ 2 ఉందన్నారు కానీ దానికంత స్ట్రాంగ్ స్టోరీ లేదు. ఉపేంద్ర స్క్రీన్ టైం తక్కువ కానీ బాగానే ఉంది. హైలైట్స్ ఏంటంటే అందరు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుందన్న. ఎస్పెషల్లీ ఏంటంటే నాగార్జున సైమాన్ రోల్లో కొత్తగా చూడడం మంచిగా అనిపించింది. బట్ ఏంటంటే ఉన్న క్యాస్టింగ్ అంతా యూటిలైజ్ చేసుకోలేదు అనిపిన ఫీలింగ్ అయితే అనిపించింది. ఉపేంద్ర గారి అంటే ఏదో జస్ట్ అలా నార్మల్ క్యామియోని హైలైట్ చేశారని అనిపించింది ట్రైలర్లో చూస్తే. అమీర్ ఖాన్ క్యామియో కానీ ఉపేంద్ర క్యామియో కానీ చాలా వేస్ట్ అనిపించింది. మిగతా ముగ్గురు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. షో స్టీలర్ మాత్రం షోబిన్ మస్తు యాక్ట్ చేసిండు అన్న. ఫస్ట్ టైం మనం ఇలా ఫ్రెష్గా చూడడం వల్ల విలన్ రోల్ ఫస్ట్ టైం చూడడం వల్ల చాలా ఫ్రెష్గా అనిపించింది. ఆయన స్క్రీన్ లైక్ ఏంటంటే ఆరా కానీ ఏదైనా సరే చాలా బాగా అనిపించింది. చాలా ఫ్రెష్గా ఉంది. అంటే మన టాలీవుడ్ ఇట్లాంటి యూటిలైజ్ చేసుకోవాలి. 5కి 2.5 ఇస్తాను అంతే. కూలికి వెళ్ళాను సార్, చాలా బాగుంది. హైలైట్స్ ఏంటంటే విలన్ క్యారెక్టర్, హీరో ఎంట్రీ. అమీర్ ఖాన్ది లీక్ చేయకుండా ఉంటే మంచి సర్ప్రైజింగ్ ఉంటుంది క్యారెక్టర్. ఇంకా పార్ట్ 2 ఉందన్నారు కానీ దానికంత స్ట్రాంగ్ స్టోరీ లేదు. తీయచ్చు అంటే పార్ట్ 2కి వెయిట్ చేసే అంత కంటెంట్ దీంట్లో లేదు, అంత లేదు. మీరు ఇంకా వేరే కొత్త కంటెంట్ ఏమైనా రాబోయే టీజర్స్లో చూపిస్తే ఎక్సైట్మెంట్ ఉంటుంది. కనెక్ట్ ఏమన్నా ఉందా? అట్లాంటివి ఏం లేవు. ప్యూర్ స్టాండ్ అలోన్ ఫిల్మ్ ఇది. క్లైమాక్స్ ఏమన్నా క్యామియో పెట్టిండా రోలెక్స్ లాగా? అట్లేం లేదు. ఆమిర్ ఖాన్ అట్లా ఉండే, రివీల్ చేయకుంటే రోలెక్స్ రేంజ్లో ఉండేది. రివీల్ చేయడం వల్ల రివీల్ చేశారు ముందే. విక్రమ్ సినిమా, జైలర్ సినిమా అంత లేదా బ్రో? కాంపిటీషన్ ఇస్తుంది సార్. లైట్ కొద్ది సెకండ్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ ఉంటుంది తప్ప సినిమా మొత్తం బాగుంటుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? 5కి 4.5 ఇస్తాను. చాలా బాగుంది సినిమా. ఎలా ఉంది చెప్పండి. పర్లేదన్న, ఒకసారి చూడొచ్చు అండి. హైప్కి వర్తిలే, వాళ్ళ బాగానే తీశాడు. మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా? లేదన్న, లేదు. లోకి ఎలా తీసాడంటే ఇది ప్యూర్లీ రజనీకాంత్ కోసం, ఉపేంద్ర కోసం. రిమైనింగ్ హీరోస్ ఎలా ఉన్నారు? నాగార్జున తక్కువసేపు స్క్రీన్ టైం ఉంది, ఉన్నంతసేపులో బాగానే చేస్తారు. ఉపేంద్ర గారు ఎలా ఉన్నారు? ఉపేంద్ర స్క్రీన్ టైం తక్కువ కానీ బాగానే ఉంది. ఎలివేషన్ చేసి పర్లేదు అన్న, యావరేజ్ మూవీ. విక్రమ్ సినిమా రేంజ్ లేదు విక్రమ్ అంత రేంజ్ కాదన్న, కానీ ప్యూర్లీ రజనీకాంత్ కోసం చూడొచ్చు.